మనం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా రెంజర్లకు వచ్చింది. సరే అన్న రెడీ అయినాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అందరికీ చూపిద్దాం. అన్న సపోలే మంచి గడిపోయే. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ యువర్ షాన్ రెంజర్ల రాజేష్. తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఎంతో అద్భుతమైనటువంటి కళాకారులని మనందరికీ పరిచయం చేసినటువంటి తెలంగాణ టాలెంట్ అట్ ద సేమ్ టైం ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దాంట్లో భాగంగా ప్రయాణంలో దినేష్ చాలా కష్టపడుతూ మన రెంజర్లకు వచ్చిండు. నాతో మరి కాసేపట్లో ముచ్చటించబోతున్నాడు. ఖచ్చితంగా మనం అందరం ఈ ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేద్దాం. దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మన గల్ఫ్ సహోదరులు మిగతా వ్యక్తులందరి దగ్గరికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటూ నేను మీ షాన్ రెంజర్ల రాజేష్. హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. నాకు పక్క పంట చూసిన ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు. ఇలా అన్న పేరు అసలు రాజేష్, రెంజర్ల రాజేష్. కానీ రెంజర్ల అంటే ఇంటి పేరు అయితే కాదు, అది ఇలా విలేజ్ పేరు. నేను చూపించినా కదా ఇంతకుముందు బోర్డుకి ఇట్లా ఇక్కడికి వస్తున్నా అని. అన్న మీ ఇంటి పేరు ఏం పేరు అసలు? మీ ఇంటి పేరు రెంజర్లా కాదు, నేను అక్కడ బాబు ఫోటో చూసిన వేరే ఉంది. ఇంటి పేరు ఎవరో తెలియదు. అయితే కులమే వద్దని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి నేను ఆ సర్నేమ్తో కూడా కులం ఇండికేషన్ కావద్దు అని దాన్ని కట్ చేసేసి నా ఊరి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్నాను. ఓకే, ఇలా మంచి మంచి ముచ్చట్లు తెలుసుకుందాము. రాయేష్ అన్న, ఇంత ముందుకు తెలియని విషయాలు కూడా ఇవాళ మొత్తం కూపీలు ఆగుతాయి. ఇలా కూర్చుండి చాలా మందికి రాయేష్ అన్న అంటే ఒక ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు. అన్న నాకు చాలా రోజుల నుంచి తెలుసు, మేము ఇప్పుడు దోస్తులం కాదు, కానీ చాలా రోజులకు వచ్చిన అచ్చుడితోనే కోపానికి వచ్చింది నా మీదకి. నువ్వు అందరి దగ్గరికి పోతున్నావు, నా దగ్గరికి ఇంత లేట్గా వస్తావా అన్నాడు. కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే థ్రిల్ ఏముంటుంది? అంతే అంతే. మనం చేస్తున్న ప్రయత్నం నీకు తెలుసు. చాలా గొప్ప ప్రయత్నం దినేష్, నిజంగా. హాయ్ వ్యూవర్స్, నిజంగా దినేష్ చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో
చాలామంది తెర వెనుక ఉన్నటువంటి కళాకారులను తెర వెనుకకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. నేను ఈ మధ్య రీసెంట్గా డీజేలలో చాలా బాగా ఫేమస్గా వినబడుతున్న పాట గుట్ట గుట్ట తిరిగేటోడా అనేటువంటి ఒక సాంగ్ విన్నా. అంటే మామూలుగా విన్నప్పుడు ఎవరు వాడి ఉంటారు అని అనుకున్నా. బట్ కాకపోతే ఆ పాడిన అమ్మాయి ఏం పేరు, శ్యామల అనేటువంటి అమ్మాయి నిజంగా అలాంటి ఎంతోమంది తెర వెనుక ఉన్నటువంటి పాట పాడే కళాకారులని, ఇన్బిల్డ్ కళాకారులని బయటకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నటువంటి గొప్ప కళాకారుడు దినేష్. నిజంగా 100%. అంటే నేను చెప్తున్నా, ఎందుకంటే దినేష్ ఇప్పుడు కాదు, నాకు దగ్గర ఒక 6-7 సంవత్సరాల నుంచి పరిచయమైన ఫారెన్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ ఫారెన్ ఆ 4 గోడల మధ్య ఆ మూగరోధనని మర్చిపోవడం కోసం ఈయన ఒక పిల్లిని పెట్టుకొని తెలంగాణ క్యాట్ మాటలు అనేటువంటి అద్భుతంగా నవ్వించి బాధలో ఉన్న వాళ్ళకు ఓదార్పునిచ్చేటువంటి గొప్ప ప్రయత్నాన్ని అక్కడ చేసిండు ఫారెన్లో. నేను దినేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం అయితే నన్ను కూడా తక్కువ గుర్తుపడతారేమో, కానీ దినేష్ అయితే ఆ పిల్లి వాయిస్లో చాలా మంది గుర్తుపడతారు. ఎందుకంటే దినేష్ చేసినటువంటి ప్రయోగంలో కొన్ని సందర్భాలలో నేను కూడా దుబాయ్లో ఉండి ఫారెన్లో ఉన్నప్పుడు ఆ మాటలు విని, కొత్త సంవత్సరం వచ్చిందమ్మ సారా గిలాసా, మా ఆఫీస్కి గిలాసా, ఆటనైతే కోసుకుంటాం సారా గిలాసా, ఇంకెవరైతే దోస్తులో కొత్త సంవత్సరం వచ్చింది అని. అంటే ఒక్కొక్క సందర్భంలో చాలామంది వ్యూవర్స్ ఎప్పుడు దినేష్ నుంచి కొత్త వీడియో వస్తుందో, తెలంగాణ క్యాట్ మాటల కొత్త వీడియో ఇంకెప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు చూసి అది ఆ మాటల్ని విని ఆనందపడ్డటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా దినేష్, నేను హృదయపూర్వకంగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్స్ అన్న. ఏం సార్ మరి ఎట్లా వచ్చినావు? నేను నీ గురించి తెలుసుకుందామా అని వస్తే నువ్వు నా గురించి చెప్తాను. సరే, నేను ఎందుకు వచ్చిందే, జనాలకు నీ మీద లేనిపోని ఉన్నాయి. లేనిపోని అంటే చెడి అనుకోకు. అసలు రాజేష్ అంటే ఏంది, రేంజర్ల రాజేష్ ఏంది, ఎస్సీ ఎస్టీల మీదనే బాగా సపోర్ట్ చేస్తాడు, అంబేద్కరిజం మీదనే మాట్లాడతాడు, వేరేటోళ్ళ మీద మాట్లాడని ఉన్నది. ఓకే, నేను దాని గురించి ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నా. అట్లా అని చెప్పి ప్రశ్నించే గొంతు నీది. ఏదైనా అన్యాయం జరుగుతుందంటే కథమే, రేషన్ పాట రావాల్సిందే అక్కడ. ఇవాళ తెలంగాణ టాలెంట్లా ఒక మంచి అన్నను పరిచయం చేస్తున్నందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నేను బగ్గరోలాకి వచ్చినడికి ఎమ్లాడకి వెళ్ళి ఇక్కడికి 99 కిలోమీటర్లు ఉంది. ఒక్క కిలోమీటర్ కలిపినాం అనుకో జరంతా సెంచర్ అవుతుంది. కలిపి ఎట్లయినా చేసి సరేనా. ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు రేష్ అన్న గల్ఫ్ పోయిన వాళ్ళం మన ఇద్దరం. అవును, గల్ఫ్ బాధల గురించి నీకు నేను చెప్పనవసరం లేదు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. ఎంతోమంది మన గల్ఫ్ దోస్తులు కూడా మన వీడియో చూస్తారు. ఇప్పుడు తెలంగాణ టాలెంట్ అందరు సపోర్ట్ చేస్తుర్రు, కాకపోతే 50% గల్ఫ్ అన్నలే. ఓకే, రైట్. 50% కళాకారులు అయితే 50% మనల్ని సపోర్ట్ చేసేది గల్ఫ్ మిత్రులు. అక్కడి కష్టాలు అంటే మామూలుగా ఉండే. ఆ కష్టాల మీద ఫస్ట్ ఒక పాట పాడిన తర్వాత మనం ముచ్చరేద్దాం. 100%. మిత్రులారా, నేను ఎప్పుడు పాట రాసిన, నా పాట విధానం ఎట్లా ఉంటుందంటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎనీవన్. నేను మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం ఎప్పుడూ పాట రాయను. నేను పాట రాస్తే దాంట్లో ప్రశ్నతో పాటు దాదాపుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. చాలామంది గల్ఫ్ మీద ఎన్నో పాటలు రాసి వాళ్ళ బాధల మీద కష్టాల మీద రాసినారు, వాళ్ళ గురించి నేను ఏం అనట్లేదు. కానీ బట్ ప్రపంచానికే నాగరికత నేర్పినటువంటి గొప్ప దేశం మన దేశం. ఈ దేశం అమెరికాని 10 సార్లు కొనేంత సంపద ఉన్న దేశము. వనరులు, జీవ వనరులు మనందరికీ తెలిసే. దినేష్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గల్ఫ్లో పైసలు పెట్టి నీళ్లు కొనుక్కోవాలి. అవును, కర్మగాలి ఇలా భారతదేశంలో కూడా పైసలు పెట్టుకొని నీళ్ళు కొనే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ మంచినీటి సరస్సులు ఉంటాయి, మంచినీళ్ళ చెరువులు, సరస్సులు, నదులు ఉన్నాయి. ఒక్క తాగడానికి చుక్క నీరు లేనటువంటి ఎడారి ప్రాంతానికి ఈ దేశవాసులు వలస పోతున్నారు అంటే ఎంతటి దుర్మార్గం ఇది. చాలా సంవత్సరాల కింద రాసిన ఈ పాట రేలా ప్రసాద్ నా ఫ్రెండ్, నా మిత్రుడు వాడింది ఈ పాటని. భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది. వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది. విశ్వములోనే కీర్తి గడించిన భారతదేశమురా, తన బిడ్డలకు పాది కనుమరుగై కన్నీళ్లు వెడుతుందిరా.
భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది, భూమిని నమ్మిన రైతు బతుకీడ బుగ్గి పాలు అయితే, కలల లోకాన్ని చూపించొకడా గల్ఫ్ బాట చూపే, ఏజెంటు మనవోడు అనుకొని నువ్వాన్నెంతో నమ్మినావు, ఆ నమ్మకాన్ని వాడమ్ముకొని నిన్ను నిండ ముంచినాడు, భాష రాని ఈ దేశమొచ్చి వెనుదిరిగి వెళ్ళలేక కన్నీళ్లతో కడుపు నింపుకొని చిరునవ్వు చిందినారా, భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న పాట సమాధి చేయబడుతుంది. సూపర్ అన్న. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో గల్ఫ్ 6 సంవత్సరాలు సౌదీలో పనిచేసిన, అప్పుడప్పుడు వీడియో ఇంటర్వ్యూలలో కూడా చెప్తా ఉంటా గల్ఫ్ గురించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. రాషన్ ఎన్ని దేశాలు తిరిగినా? నేను దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఖతార్ 4 దేశాలు తిరిగినావు. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది ఏముంది, ఇంటికి వెళ్ళే బాకీ చేసుకొని ఫారెన్ పోతాం, ఆ బాకీని తీర్చడం కోసం మళ్ళీ అక్కడ కష్టపడతాం, ఏదేమైనా సరే మన ఫ్యామిలీలో ఆనందంగా ఉండడం కోసం. నాకు నిజంగా అంటే తెలంగాణ గల్ఫ్ కార్మికులతో పాటు ఆంధ్ర గల్ఫ్ కార్మికులు, భారతదేశంలో అందరూ గల్ఫ్ కార్మికులే ఉన్నారు. ఒక్క విషయాన్ని చెప్తా చూడండి మిత్రులారా, ఇక్కడ ఒక వ్యక్తి బ్యాచులర్గా ఉన్నప్పుడు ఫారెన్ వెళ్తాడు, కొన్ని డబ్బులు తీసుకపోయిన అప్పు తీరిన తర్వాత కొన్ని డబ్బులు సంపాదించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, మళ్ళా ఫారెన్ పోతాడు, వచ్చి మళ్ళీ పిల్లలు కన్నా తర్వాత పిల్లల చదువుల కోసం వాళ్ళ పెద్దలు కావడం వాళ్ళని పెంచడం కోసం మళ్ళీ ఫారెన్ పోతాడు, తిరిగి ఆ పుట్టిన పిల్లలకు చదువులు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం కోసం, ఇట్లా ఎంతోమంది ఒక యువకుడిగా మొదలైన జీవితం ముసలైపోయి తిరిగి వచ్చేటప్పుడు బీపీ షుగర్లు అనేటువంటి రోగాలు తీసుకుని వచ్చి భారతదేశంలో చనిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలా అంటే లైఫ్ మొత్తం కష్టపడడానికే అయిపోతుంది. ఇక గల్ఫ్ అంటేనే ఈ దుబాయ్, మస్కట్, సౌదీ, ఇంటికి ఒక ఇద్దరన్నా పోతుర్రు, ఎక్కువనే ఉన్నారు వాస్తవానికి. మన ఇంట్లో సమస్యల మీద అంతకంటే ఒక మంచి భవిష్యత్తు రావాలని ఆశతోని ఏళ్ళ పని చేసి తర్వాత ఇక అన్ని సెట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం సుఖమే, అనారోగ్యం పాలు. అంతే. ఇప్పుడు బాగా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే ఆ గల్ఫ్కు వలసలు ఎప్పుడు అయిపోతాయేమో నాకైతే భయం అవుతుంది గల్ఫ్ అంటే. రాయసన్న చెప్ప, ఎందరు అన్నదమ్ములే మీరు? ఒక్కనేనా? అవును. అక్క చెల్లెలు లేరు, 1 man army. మరి ఎట్లా పెంచిరే? నేను ఇంత ఫ్రీడమ్ ఫైటర్గా ఇంట్లో. నేను ఫ్రీడమ్ ఫైటర్ నా జీవితంలో ఉద్యమం అనేటువంటి మాటకే తావులేదు. మా నాన్న మా అమ్మ ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ జమాన్లో. ఇంకా మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ జమాన్లో. ఇంకా బట్ కాకపోతే మా నాన్న నన్ను చాలా సుఖంగా పెంచిండు. అంటే ఆయనకున్న స్తోమతలో ఒక యువరాజుకు ఉండే అన్ని ఫెసిలిటీస్ నాకు లభించాయి. అంటే మా అమ్మ కంటే మా నాన్న నాకు చాలా ఎక్కువ ఇష్టం ఉంటుండే. అంటే కేవలం ఆమె దగ్గర పాలు తాగినంతసేపు మాత్రమే ఉండి మిగతా టైం అంతా కూడా మా నాన్న దగ్గర ఉండేది. సో అట్లా నేను ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము డాక్టర్ కదిరికృష్ణ గారి మీటింగ్తో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని, ఆ ఒక ప్రవాహాన్ని తెలుసుకున్నాను. నాకు కూడా అంతకుముందు అంబేద్కర్ ఏం తెలియదు. అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల కోసం ఏమో చేసిండు, ఆయన బొమ్మ మాడ కట్టుకుంటుంది అనేది మాత్రమే తెలుసు తప్ప అందరికీ తెలిసినట్టు జనరల్గా నీకు తెలుసు అంతే. అప్పుడు డాక్టర్ కదిరికృష్ణ గారి మీటింగ్ విన్న తర్వాత, తడపాకల్ అనే గ్రామంలో ఆ మీటింగ్ విన్న తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసినటువంటి మహనీయుడా, అరే ఈ సంగతి మనకు తెలియదా అనేటువంటి సంగతి అప్పుడు నాకు తెలిసి ప్రశ్నించే తత్వం అప్పటి నుంచే అలవాటైంది. దిగంబర్ కాంబ్లే గారు సమతా సైనికులు సౌత్ ఇండియా అధ్యక్షులు, ఆయన నేను ఇద్దరం కలిసి ట్రావెల్ చేసేటువంటి సందర్భంలో బుద్ధుడు గురించి, బాబాసాహెబ్ గురించి, అశోకుడు గురించి, ఈ దేశంలో జరిగిన నిజమైన పోరాటం గురించి, వాస్తవానికి అవాస్తవానికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి తెలుసుకొని ఇప్పటికీ కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ఇట్లా ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ గురించి కూడా ఇట్లా ప్రశ్నించే పాటలు ఉంటాయి కదా, అంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మన కేసీఆర్ సార్ అన్నారు. అవును. అది ఏపూర్ సోమన్న రాసిన పాట ఒకసారి మీరు ఫేస్బుక్లో వాడారు కదా. అవును.
అట్లా వాడితే మరి ఏ విధమైన స్పందన వచ్చింది? ఏమన్నా బెదిరింపు కాల్స్ వచ్చినాయా టీఆర్ఎస్ పార్టీ నుంచి? అట్లా ఎవరేం చేయలేదు కానీ కాకపోతే ఆయన రాసిన దాంట్లో తప్పు ఏం లేదు. ఆయన కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో సార్ ఆ హామీలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ అని చెప్పి ప్రశ్నించిండు. ప్రశ్నించే తత్వమే లేకపోతే ఆ రోజు మనం ఆంధ్రలో తిట్టడానికి మనకు ఎవరు ఇచ్చిన రైట్స్? కేసీఆర్ గారు కూడా ప్రశ్నించారు కదా, మీరు ఇన్ని వేల కోట్లు వేసుకొని పోయారు, మీరు ఇంతగానం భూమి దోసుకున్నారు మాదే అని చెప్పి ప్రశ్నించేటటువంటి రైట్ ఇచ్చిందే భారత రాజ్యాంగం. అట్లాగే ఎవరైనా ప్రశ్నించవచ్చు. అట్లా ఏం ప్రాబ్లమ్స్ ఏం కాలే? ఏం ప్రాబ్లమ్స్ ఏం. కానీ పాట పాడినాక మాత్రం బాగా వైరల్ అయిందన్న. బాగా మంది ఏంటంటే ఏం పాడిండు పాట, ఏం పాడిండు. ఆ పాట వేసుకుందాం ఒకసారి. వేసుకుందాం, అట్లేం తప్పే ఉంది కానీ. భూమి లేని దళితుల చూసి మనిషికి 3 ఎకరాలను ఇస్తానంటివి, ఊర్లకు అధికారుల దోల్తివి, భూ సర్వేలు చెయ్యమని ఆర్డరేస్తివి, హంగు ఆర్భాటముతో అరచేతుల వైకుంఠం 100కి 1కి ఇచ్చి చేతులు దులిపావు దొర ఆశపడ్డ దళిత జనముకు. ఓసారు మీరు మోసమెంతో చేసినారుగా దొరగారు మీరు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయేటట్లు చూడు, మీరిచ్చిన మాటను తప్పుతే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటారా, ఓసారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు. అందులో తప్పుంది? సూపర్, ఉన్నదే రాసిండు. అవును, ఆయన అన్న మాటలే రాసిండు. ఎవరైనా ఏదన్నా అంటే అది చెయ్యాలంటారు. అవును. ఎంతవరకు చదువుకున్నావు? నేను BA చేసిన. BA చేసినావు. ప్రజెంట్ ఇంకోటి కూడా ఏదో మన ఏదో అంటే ఒక ఈ స్టేట్కు సంబంధించి ఏదో సమతా సైనిక్ దళ్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి 4 మదర్ ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నది సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమతా సైనిక్ దళ్ ఈ సమాజం యొక్క సమానత్వం కోసము, హితం కోసం పోరాటం చేయడానికి సైనికులుగా మనం ముందుండి నడవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళ్కి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు అది ఇంటి ఖర్చుతోనే తెలిసింది. నేను ఒక సర్టిఫికేట్ చూసిన ఇంట్లో. రైట్. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అదే సర్టిఫికేట్. నేను అది చూసిన తర్వాత అది కొంచెం మీదికి ఉండే, అడగలే నేను అక్కడ. అన్నాను ఇది ఏందన్నా అని అడిగితే ఇంటికి వచ్చినోడు ఇవన్నీ చూస్తుండు, ఇక వీడు రిపోర్టర్ లెక్కనే అయిపోయిండు దినేష్ అనే తమ్ముడు అనుకుంటాడు. ఎక్కడ అనుకుంటాడా అని నేను కొన్ని చూసిన, మీరు కూడా చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏందన్నా, ఇంట్లో ఖర్చుడితోటే అన్నీ మన గిఫ్ట్లు కానీ ప్రైజులు కానీ అన్నీ రకరకాలు ఉన్నాయి ఇంట్లో. అంటే ఇంకా బాగున్నాయని అన్నారు. ఊళ్ళో అడిగితే ఎక్కడ నీకు ప్రైజ్ వస్తే ఎవరైతే నీ ఎంబడి ఉంటారో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు అని కూడా నేను. అవన్నీ అప్పుడు మా సుమన్ గాడు, ఇప్పుడు మా మధు గాడు. అంతేనా? నిజమేనా? షాల్వాలు కానీ అంటే వాళ్ళు నాకు ఉంటారు కదా ఎంబట. ఇక నేను అవన్నిటిని నాకు అంత గుర్తుండదు. మీటింగ్ చేసుకుని వచ్చిన నాకు నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రజల పట్ల కలిగిన చైతన్యమే నాకు గొప్ప బహుమతి. నేను అదే పనిగా పెట్టుకున్నాను కాబట్టి ఇక వాళ్ళు ఇచ్చే మేము ఉంటాం అవి కొన్ని ఇంటి దాకా వచ్చి కొన్ని మర్చిపోతాం, కొన్ని బస్సులలో మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లనే అట్లా ఇట్లా టార్గెట్ చేస్తావట కదా అన్న. ఓన్లీ నువ్వు మాదిగకే సపోర్ట్ చేస్తా, దాని గురించే పాటలు పాడతా, వేరే పాట నేను ఎందుకు పాడతా అని అంటే పబ్లిక్ టాక్. ఓకే, నేనే అడుగుతున్నా, ఇంకెందుకు పబ్లిక్ ని నేను. ఓకే, ఇట్లా ఆయన ఓన్లీ వాళ్ళ కులానికి చెందిన వర్గానికి సపోర్టింగ్ గురించి బాగా ఇంట్రెస్ట్ చేస్తాడు. వేరే ఇప్పుడు కొమట్లు రెడ్డిలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఎన్నడూ కూడా ఒక పాట వాడలేడు ఆయన. మరి అన్నిటి గురించి సపోర్ట్ చేసినప్పుడు అన్నిటి గురించి పాడాలి కదా అని అంటారు. దాని మీద ఏమంటారు మరి? ఫస్ట్ ప్రజలు నన్ను చూసే వ్యూ మార్చుకోవాలి. నేను రైతుల మీద పాటలు రాసిన, రైతుల ధర్నాల కోసం నేను మద్దతుగా నిలబడ్డా. మరి రైతులలో ఏ కులమూలు ఉంటారు? జనరల్ అది. స్త్రీల కోసం రాసిన, స్త్రీల వైపు నిలబడ్డా. స్త్రీలలో ఏ కులపోలు ఉన్నారు? ఆల్సో జనరల్ అది కూడా. మళ్ళీ ఇవి రెండు సరిపోవా? భారతదేశం గురించి, భారత రాజ్యాంగం గురించి రాస్తా. ఈ దేశంలో భారతదేశం గురించి రాస్తే ఏ కుల దేశం కోసం రాసినట్టు అవుతుంది? అది జనరలే కదా, అందరు కలుపుకుంటేనే కదా మనందరం భారతదేశం. ఇప్పుడు రైతుల కోసము, రైతులు అంటేనే భారతదేశానికి వెన్నుముకలు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం ఆలోచించి నేను అంటే చాలామంది అపోహల నుంచి బయటపడాలి. నేను బాబాసాహెబ్ ఎన్నో పాటలు రాసిన, నేను అంబేద్కర్ గారి మీద ఒక పాట రాసిన. నేను అవునా? ఎన్నో పాటలు రాసిన, నేను అంబేద్కర్ గారి మీద ఒకటే పాట రాసిన. కానీ ఆయన ఆశయం కోసం, ఆయన ఆలోచన కోసం, ఆయన చూపిన మార్గం కోసం పాటలు రాసిన. నేను గల్ఫ్ మీద పాట రాసిన, భారతదేశం యొక్క దుర్కోణంతోనే పాట. ఇందాక మీరు విన్న పాట కూడా భారతదేశపు యువత బతుకు ఎడారి పాలు అవుతుంది,
ఎందుకోసం అవుతుంది? వందే మాత్రం అంటే మా తరం వర్ధిల్లాల్సినటువంటి మన తరం మొత్తం కూడా బలసపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? నేను ఏది రాసినా సరే దాని చుట్టే దింపుతా. ఏ పాట రాసినా, ఇంకో గల్ఫ్ పాట రాసినా, ఏది మన భారతీయ పుత్రులారా గల్ఫ్ దేశాన్ని నమ్ముకున్నారా, బతుకు తెరువు కోసమంటూ బాధలెన్నో భుజానేసినారా, మన తల్లి నేలను విడిచి నిప్పుల బగబగలో నిత్యము నడిచి ఉన్న ఊరును విడిచి ఉపాధి కోసమే కూలీలయ్యి కుములుతుండ్రా, భారతీయ పుత్రులారా గల్ఫ్ దేశాన్ని నమ్ముకున్నారా, ఉన్న ఊరులోనే కష్టపడదామంటే సర్కార్ అన్న దారి చూపదాయే, స్వతంత్ర దేశము స్వరాజ్య దేశము సాటి వాడికి సహకరించరాయే, ఆహారం ఇచ్చేటి రైతన్నకే నేడు ఆకలి రోజులు ఎదురాయేరా, మానాన్ని కప్పిన చేనేతకి నాడు పస్తుల చావులు వరమాయేరా, దోపిడీ రాజ్యాన్ని పడగొట్టారా, మన పేదల రాజ్యాన్ని స్థాపించారా, మన కోసమే ప్రాణాలిచ్చిన వీరుల ఆశయాలు నువ్వు బతికించరా. ఇందులో ఏ కులం ఉన్నది, ఏ ప్రాంతం ఉన్నది? మొత్తం దేశంలో ఉన్న గల్ఫ్ అంటే మనకు దేశం మీదనే ఉన్నది మొత్తం. మరి అరే నా దేశంలో ఉన్న బయట దేశాల్లో ఉన్నటువంటి నా గల్ఫ్ బాధితులు, నా సహోదరులందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలన వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి బానిసలే బతుకుతున్నటువంటి నా సోదరులారా, ఈ దేశంలో పేదోడికి బతికే అధికారమే లేకుండా చేసిండ్రు, హక్కే లేకుండా చేసిండ్రు. మనం తిరగబడాలా, పేదోడే ఈ దేశం యొక్క రాజ్యాన్ని లేనప్పుడు మాత్రమే ఆకలి మంట తెలిసినోడికి ఆకలి విలువ అర్థమవుతుందని చెప్పిన. సూపర్. అదని మీరు ఒక కులం కోణంలో చూసుకుంటే నేనేం చేస్తాను? ఇప్పుడు గల్ఫ్ కోయటోళ్ళు కేవలం ఒక కులంలో కాదు, అన్ని కులాలు ఉన్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. నేను రాసిన పాట అందరికీ సంబంధించింది. ఇప్పుడు బయటకు పోతావు అన్న, ఇట్లా మెట్పల్లి, ఆర్మూరు, ఇట్లా వేరే వేరే విలేజ్లకు పోతా ఉంటావు కదా, బయట నిన్ను చూసినప్పుడు పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా అంటే ఏమో బహుశా ఒకవేళ కొద్దిమంది ఉంటారు అంటే మనువాదాన్ని ప్రేమించే వాళ్ళు, మనువాదాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనవాదాన్ని కాదు మనువాదాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, అరే ఈ మనువాదాన్ని తిట్టుకుంటా పాటలు రాస్తాడు ఈడే రావచ్చని. బక్కసన్నం నేను దగ్గరకు వచ్చి కొట్టేంత సీన్ ఉండదు, దూరం నుంచి చూసి ఆడినాడే లోపల నీళ్ళు మింగల తప్ప అంత సీన్ ఉండదు. పరశురాలు ఎట్లుంది, ఇంత పెద్ద ప్రేమ పెడితే బయట నేనేమో ఇంత అంత నువ్వు నా పక్కన కూర్చుంటా చూడు, ప్రేమలో మొత్తం. చాలా మంది హ్యాపీ అన్న రాజేష్ అన్న అంటే నేను బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు తమ్ముళ్ళు మిగతా వాళ్ళు ఈ మధ్య చెల్లెలు కూడా గుర్తుపట్టి అక్కడక్కడ పెళ్ళిళ్ళ బుద్ధుడి యొక్క ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ గురించి చెప్తున్నారు కాబట్టి స్త్రీలు కూడా. నాకు ఇప్పటివరకైతే దినేష్, నేను ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలా నన్ను కోపగించుకున్న వ్యక్తిని నేను చూడలేను ఇప్పటివరకు. ఇదైతే పక్కా 100%. నన్ను చూసి హక్ చేసుకొని ప్రేమతో దగ్గరకు వచ్చి ఫోటోస్ దిగిన వాళ్ళే ఉన్నారు తప్ప నన్ను చూసి కోపడ్డ ఒక్కరు కూడా లేరు. సూపర్. ఈ మధ్యలో కాకుండా నీది గీ పాట కూడా విన్నామన్నాం మేము, భార్య గురించి. అంటే ఎన్నో పాటలు వచ్చినాయి ఫోక్ సాంగ్స్. ఒక భార్య అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఓన్గా నువ్వు రాసుకొని మ్యూజిక్ చేయించుకున్న పాట నేను విన్నా కదా. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు రాసుకున్నావు పాట? అది గల్ఫ్ గోస అనేటువంటి క్యాసెట్ చేసినప్పుడు మా మిత్రుడు సహోదరుడు అన్న దేవేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మాది బాల్కొండ పాత మండలు వన్నెలబి అనేటువంటి గ్రామవాసి ఆయన గల్ఫ్ పాటలు చేద్దాము అని చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు అన్న ఒక భార్యని నెగ్లిజెన్సీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి గుణపాఠంగా ఒక పాట ఉండాలని చెప్పంటే ఆయన అలా రాసిన. అంటే దాంట్లో ఒక రచయితగా నేను ఏం చేసిన అంటే ప్రతి భర్త ఆ పాటలో కనబడుతుంటాడు ఆయన. సో అట్లా రాసినానట ఆ పాట. ఆ పాట మరి మన తెలంగాణ టాలెంట్ దోస్తులకు భార్య విలువ ఏందో చూపిద్దాం మరి. కంపల్సరీ. పెళ్ళామా పెళ్ళామా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా, పెళ్ళామా పెళ్ళామా అందమైన వెన్నెలా, చీకటింట్లో దీపమై వెలిగినావే జ్యోతిలా, మా అమ్మ ప్రతిరూపమ బంగారు బొమ్మ, నీ సేవలన్నీ జన్మలైన తీర్చలేనే మా అమ్మ. అట్లా ఆ పాట మొత్తం వింటే వివరణల లింక్ ఇస్తా అన్నది ఆ పాట ఉంది. నిజం చెప్తున్నా, ఆ పాట మొత్తం వింటే అన్ని రకాలుగా ఉన్నది పాట. అది అంటే నువ్వే రాసినావు కదా? 100% నేనే రాసిన. అంటే తప్పు చేసే వాళ్ళని తిట్టినా, ప్రేమించే వాళ్ళని ఒప్పుకున్నా, మనం ఎట్లా ఉండాలని ఫైనల్గా చెప్పిన. రేషన్ దగ్గరికి వస్తా ఉంటే నాకు ఏమనిపించింది అంటే, ఈ రెంజర్లో ఇంటర్వ్యూ కాగానే అన్ని అవే వీడియోలు కనిపిస్తున్నాయి నా మైండ్లో, ఫేస్బుక్లో అనేది జై భీమ్ అంటే. ఇప్పుడు ఇద్దరు బిడ్డల ఫోటో కూడా చూసిన నేను. వాళ్ళను కూడా నీలాగానే పెంచుతున్నావా? నేను
ఖచ్చితంగా ఈ భావాజాలంలో ఉండాలని చెప్పి మాత్రం నేను ఎవరిని ఒత్తిడి చేయను. ఈవెన్ అది నా భార్య అయినా సరే, నా తల్లి అయినా సరే, నా పిల్లలైనా సరే, నా దోస్తులైనా సరే, రెండు చూపిస్తా. మంచి చెడు రెండు కోణం చూపిస్తా. దాన్ని నువ్వు ఏది రిసీవ్ చేసుకుంటావు అనేది నీ ఇష్టం. ఇంకోటి ప్రగాఢంగా నేను నమ్ముతా, మా తండ్రి నుంచి నాకు మనుషులతో ఎట్లా మసులుకోవాలా, ఎవరితో ఎట్లా ఉండాలనేది నేర్చుకున్నా. నా బిడ్డలు కూడా నన్ను దగ్గర నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళు నా ఆలోచనలతోనే ఉండాలని కోరుకుంటా తప్ప ఖచ్చితంగా ఇదే మాత్రమే మీరు ఫాలో కావాలని మాత్రం రుద్దం దినేష్ నేను. అది నా బిడ్డలకైనా సరే, మిగతా ఫ్రెండ్స్కైనా సరే, ఎవరికైనా సరే మంచి చెడు రెండింటి చూపిస్తా. దేంట్లో ట్రావెల్ చేయాలనుకుంటుందో అది నీ ఇష్టం. అంటే ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేస్తాను. అంటే ఒకటి ఇది మంచి దారి, ఇది చెడ్డదారి, రెండు రకాలుగా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఫ్రీడమ్గా వదిలేస్తూ అంతే. ఇక వాళ్ళు వేని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఇట్లా ఉండాలి మీరు అయితే మాత్రమైతే దొరకబట్టవాలి. అది రుద్దడం అనేది తప్పు. ఎవరైనా సరే అది మన పిల్లల మీద అయినా సరే, మన సమాజం మీద అయినా సరే ఇట్లానే ఉండు అనే రూల్ చేయొద్దు. ఫ్రీడమ్ ఉన్నది. మంచి చెడు రెండు చెప్తా తండ్రిని కాబట్టి. ఏది ఎంచుకుంటారో వాళ్ళ ఇష్టం. అట్లానే చెడు తోవలలో పోతుంటే ఏ తండ్రి అయినా ఊరుకోడు. కానీ నా భావాజాలని వాళ్ళ మీద ఖచ్చితంగా ఇది పాటించరు, ఇది ఏ నేను మాత్రం ఒత్తిడి చేసి రుద్దాను. ఎప్పుడన్నా అలా మీకు కోపానికి వస్తాను? ఖచ్చితంగా వస్తా. ఎందుకు కోపం? నేను చూస్తేనే భయం అవుతాను. నేను బయట వాళ్ళందరికీ భయపడతా. కానీ ఎంత మహారాజునైనా, ఎంత పెద్ద సైనికునైనా నా పిల్లలకు తండ్రినేగా. వాళ్ళు నా మీద గుర్రం ఎక్కుతారు, నా మీద ఎక్కి ఆడుకుంటారు. నా చిన్న బిడ్డ అయితే అప్పుడప్పుడు పట్టుమ జరుగుతుంది కూడా చంప మీద. పెద్ద తాకేటట్టున్నది ఆమె. ఎందుకు తాక తాకుతుందా? ఎందుకు దాకా? సరే, మా కరిమేర అని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? ఈ మా అత్తగారు కూడా కరిమేర లేదు గుంజుతో వాళ్ళు. అంతేనా? అంటే కరిమేర అంటేనే కొంచెం ర్యాష్గా మాట్లాడతారని బాగా నన్ను బయట అంటారు కదా, కరిమేర 4 అడిగాడు ఆయన మాటనే వేరు. కరీంనగర్ చాలా మంచి వాళ్ళు. అంటే మా దగ్గర నిజామాబాద్లో ఒక సామెత ఉంటుంది, తూర్పు వాళ్ళకు ప్రేమ లెక్క ఎగురాలు తక్క అని. అంటే తూర్పు అయింది మాది. చూసినావా కరిమేర వాళ్ళను ఏమంటుండు అయినా. కానీ కరిమేర గురించి చెప్పాను నాన్న, కరిమేర వాళ్ళు ఖతర్నాక్ పొరగాన్లు. కానీ కలిసి ఉండడానికి ట్రై చేస్తాం. కరిమేర అంటేనే కలిసి ఉండు. ఇక నిజామాబాద్ వాళ్ళు ఏడనమంటే ఏడు అంటారు. ఎందుకంటారు ఏమో నాకు తెలియదు మరి. అది అంటే ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడతా, మలయాళం మాట్లాడతా, భోజ్పూర్ మాట్లాడతా, పంజాబీ మాట్లాడతా, ఉర్దూ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, కొద్ది గొప్ప అరబిక్ మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా. ఇన్ని భాషలు మాట్లాడే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో తరగతి అంటే 7వ తరగతి. ఏ టైంకి అంటే 7 గంటలకు అంటాం. అంటే తప్పు నాది కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతీయంలో ఉన్నటువంటి పదం అది. మా రాచకొండ రమేష్ కూడా ఫుల్ నవ్వుతాడు, ఏంది మామ 7 అంటావు నువ్వు అని చెప్పి. మా రేల ప్రసాద్ మహబూబ్ నారాయణ ఆయన అంటాడు. ఇట్లా అంటే ఒక్కొక్క ఊత పదం లాగా అయిపోయింది అది. పెద్దమ్మలు కూడా పులాంగ్ చౌరస్తా మీదనే ఉంటారే. అవునా? ఇక్కడ మన గోనె కాపు అదే కళ్యాణ మండపం ఉంటది, పులాంగ్ చౌరస్తా కొంచెం లోపలికి పోవాలి. అలానే అన్నుడేనే మా తమ్ముడు మా చెల్లెకి ఇట్లా 7 గంటలకు వస్తా అన్నాడు, ఇంకా రాడేం రైడు. ఇలా నిజామాబాద్లో తిట్టుంటది. అదే మా కరిమేరకు గిట్ట నువ్వు వస్తున్నావు అనుకో, రాయసన ఇటుకి వస్తున్నాడు, ఏమైనా ఇంకా రాలేడు, అటు ఒక పరి పోరాపున్నాడు ఇలా అంటారు. కానీ జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణలో. రాయసన ఈ మధ్యలో ఆడోళ్ళ మీద బాగా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాగా అంటే బాగా అవిట్ల మీద కూడా కాలు బాగా ఉంటున్నాయి కదా. ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లా బగ్గసేపు కూర్చుని అలవాట్లేదు. బగ్గసేపు అంటే ఏం చేద్దాము, తెలంగాణ స్టైల్లో కూర్చున్నాం ఏమైతే సరే ఏం కాదు, ఎట్లా కూర్చున్నా ఏం కాదు. అయితే ఈ మధ్యలో ఆడవాళ్ళ మీద బాగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఆడవాళ్ళు అంటేనే మానభంగాలు, తాగుడు, చేసుడు, మొన్న ప్రియాంక రెడ్డిది సంథింగ్ ఇట్లా అవుతా ఉన్నాయి కదా, అత్యాచారాలు అవుతాయి ఆడవాళ్ళ మీద. నేను ఫేస్బుక్లో చూసిన, మన లక్ష్మితో ఒక పాట పాడిపించాను, ఉవ్వలు రాసిర్రు అంటే లక్ష్మి వాడింది. ఉవ్వలు రాసిరా పాట? నేనే రాసిన. రైటర్ రాయేష్ అన్న ఒక మంచి పాట రాసిండు, త్వరలో రిలీజ్ కాబోతుంది. ఉమెన్స్ డే రోజు మార్చ్లో ఉమెన్స్ డే నాడు, ఉమెన్స్ డే రోజు వాళ్ళకి అంకితం ఇస్తూ రిలీజ్ చేస్తా పాటని. కానీ మంచిగా ఉందన్న. నిన్న కార్లో పెట్టిరు కదా, నిన్న నేను సూపర్ ఉంది పాట. ఒక 2 లైన్లు ఇక రిలీజ్ కాలేదు కాబట్టి మొత్తం పాట వాడమన. నేను ఒక పల్లవి చరణం వాడు మన తెలంగాణ టాలెంట్ దోస్తులకు. ఈ పాట మిస్ కాకుర్రి, రిలీజ్ అయిన తర్వాత నేను కూడా వాట్సాప్లో అందరికీ షేర్ చేస్తా. ప్రతి ఒక్క చెల్లెకు, అక్కకు, మన తోబుట్టువులందరికీ ఆ పాట అంకితం చేద్దాము. గొప్ప రచయిత, ప్రజా గాయకుడు మన రెంజర్ల రాజేష్ అన్న. రెంజర్ల అంటే ఇంటి పేరు అయితే కాదు, నేను మెన్షన్ చేస్తా. ఇంటి పేరు నాకు కూడా చెప్పాలి, 100% ఇంటి పేరు ఉండదు అన్నకు. ఓకేనా?
భారతదేశంలో స్త్రీలని పూజించే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది ఈ దేశంలో, స్త్రీలని గౌరవించేది. అంటే ఇంట్లో కొన్ని సంవత్సరాల కింద మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు తల్లే హెడ్గా ఉండేది అన్నట్టు. తల్లి హెడ్గా ఉంటే అద్భుతంగా ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది. అట్లాగని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే దేశము ప్రగతి సాధించడం అంటే బుల్లెట్ ట్రైన్లు ఉండడం, విమానాలు ఉండడము ఇవి కావు. ఏ దేశంలోనైతే స్త్రీ చదువుకొని సమానత్వాన్ని పొందగలుగుతుందో ఆ దేశం అద్భుతంగా ప్రగతిలో ఉన్నదని అర్థం. ఈ విషయాన్ని అంటే నేను ఏ పాట రాసినా సరే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి చుట్టూ దింపే రాస్తా. ఎందుకంటే భారతీయుడిగా అది నా హక్కు, ధర్మం కాబట్టి. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినము దిగజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఇట్లా నార్యంతే పూజంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ చంపుతున్న మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భారత మాత అంటే మీకు అలుసా. సూపర్ అన్న రాయేష్ అన్న. ఎన్నో పాటలు రాస్తారు కవులు, కానీ కొన్ని ఫోక్ సాంగ్స్ ఎట్లా అంటే బావ మరదలు, లేకుంటే తాత మన్మడు, ఏదో పండుగ గురించి ఇట్లా వస్తాయి. కానీ సమాజానికి ఉపయోగపడేటి ఒక ప్రశ్నకు ఒక సమాధానం అనేది రెంజల రాయేష్ అన్న పాట 100%. ఎవరు లక్ష్మి వాడిందా పాట? లక్ష్మి వాడింది. ఎక్కడైంది మ్యూజిక్? 2 స్టూడియోలలో రికార్డింగ్, ఒక వర్షన్ నేను వాడుతున్నా, ఒక వర్షన్ లక్ష్మి వాడుతుంది. రవి కళ్యాణ్ అన్న ఒక మ్యూజిక్ చేసిండు, గజ్వేల్ వేనన్న ఇంకొక మ్యూజిక్ చేసిండు. 2 చేయించిన డిఫరెంట్, అంటే మేల్ ఫీమేల్ వర్షన్ ఉండాలని చెప్పేసి. అవునా, సూపర్. ఎప్పుడు మన ఉమెన్స్ డే రోజు రిలీజ్ చేస్తాం. తప్పకుండా ఆ పాటను అందరు చూసి అందరూ ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక సమాజానికి అక్కడికి వచ్చేది ఏదైనా సరే నాకు ఇష్టమే అది. 100%. ఈ మూఢనమ్మకాల మీద కూడా ఘోరంగా పాట రాసినావు. కానీ ఎట్లా అంటే మొక్కి నొసలు అరుగుతుంది, ఏంది మీరు ఎందుకు మొక్కుతారు, మొక్కద్దు, బండను మొక్కుతావు, దీన్ని మొక్కుతావు, దాన్ని మొక్కుతావు అంటే అన్ని రకాల వాళ్ళు చూస్తారు కదా అన్న, ప్రతి ఒక్క కులాన్ని చూస్తారు. చూస్తే ఇట్లాంటి పాట పాడితే తిడతారు అని భయం ఉండదా నీకు? నాకు చూడు, నేను ఒక్కడే చెప్తున్నా, నేను నిజాన్ని నిర్భయంగా రాయాలని చెప్పి నిర్ణయించుకున్నా. నేను అక్కడ ఏమన్నా చూడు, సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయేరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా, మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోన ఉందట, ఈ దేవుడే ఆ బాపనోళ్ళకు గులామైపోయాడట. నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేడా, ఆయననే రాసుకున్నాడు. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణేవ మమ దేవత. అంటే సర్వలోకం దేవుడి చేతిలో ఉంటుంది, దేవుడు మంత్రం చేతిలో ఉంటాడు, మంత్రం బాపనైనా చేతిలో ఉంటుంది, కాబట్టి బాపనైనా దేవుడు అట. నేను చదివితేనే దేవుడు వస్తాడు, లేకపోతే రాడు. ఆయన మంత్రానికి బానిసారే. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక మంత్రానికి బానిస ఎట్లా ఉంటాడని చెప్పి అడిగిన. అది తప్పేముంది, కాకపోతే అర్థం చేసుకోవడంలో చూడడంలో వాళ్ళు తప్ప చేసుకుంటారు. ఏమని, బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో పువ్వులు, మన పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, రేయ్ బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనుషుల హీనమని ప్రతి ఊరికవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా, దేవుడా రే దేవుడా నువ్వు ఉన్నామన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. అయ్యా, ఈ మాట అడిగింది ఈ భూమి మీద మొదట నేను గాను, చివరి నేను గాను, బుద్ధుడు, లోకాయతులు, చార్వాకులు అందరూ అడిగచ్చిండ్రు. వాళ్ళ మార్గంలో నేను అడుగుతున్నా, అంతే. క్లారిటీ ఇచ్చిన అంటావు అంతే. ఇవ్వాలి కదా. ఇప్పుడు నీ వల్ల ఒక గొప్ప సందేశం పోతుంది సమాజానికి. రెంజల్ రాయేష్ అంటే ఒక సర్కిల్లో ఉంటాడు అనేది తప్పు అనేది నిరూపించిన. ఇప్పుడు స్త్రీల కోసం రాసిన ఇక్కడ స్త్రీల కులం చూడలే, గల్ఫ్ గోసాల కోసం రాసిన ఇక్కడ గల్ఫ్ కులం చూడలే.
ఇలా మూఢనమ్మకాల మీద రాసిన, అది అక్కడ కులం చూడలే. తాగుబోతుల గురించి రాసిన, అక్కడ కులం చూడలే. రైతుల గురించి రాసిన, అక్కడ కులం చూడలే. మీరు నన్ను కులంలో చూసి కులంలో బంధించాలనుకుంటే నేనేం చేయాలి? రైట్, విన్నారు కదా. అంటే చాలామంది నేను ఇక్కడికి వస్తున్నంటే టీం మెంబర్స్తో డిస్కషన్ చేస్తూ ఉంటా. తెలంగాణ టాలెంట్ అంటే ఒక టీం. రెంజర్ల రాయేష్ అంటే పోతావు కానీ ఒక కళాకారులను టాలెంట్ నువ్వు వెలికి తీయడం వేరు. నువ్వు ఒక సింహం పంజ దగ్గరకు పోతున్నావు, అక్కడికి కోడు వేరు. అక్కడికి పోయి మరి ఏ విధంగా మాట్లాడతావని నన్ను అడిగిర్రు. అంటే నేను చేసి చూపిస్తా అని చెప్పిన అక్కడ. కానీ వాస్తవానికి అదంతా మీరు అనుకుంటున్నట్టు ఇక్కడైతే అదేం లేదు. ఈ మాదిగా ఇట్లాంటి అంటే బలహీన వర్గాలకే సపోర్ట్ చేస్తా, మీరందరూ వేరే కులాలు, మీరంతా కాదు మేమే గొప్పోళ్ళం అని మీరు అనుకున్న మాటకు ఇక్కడ ఆయన చెప్పే మాటకు అసలు సింక్ అయితే లేదు. నాకు తెలిసి అయితే ఈ ప్రోగ్రాం ద్వారానైతే నేను మీకున్న డౌట్కు క్లారిటీ ఇచ్చిన. ఇంకో పాట అన్న, ఇది కూడా వాడినవన్నా తాగుబోతుల మీద. అంటే ఇప్పుడు తాగుబోతుల కులం ఉంటుందా? తాగుబోతునయ్య నేను, తాగి తందనాలాడుతాను, తాగిన మత్తులోనా చిత్తు నేను వాగుతాను. పెగ్గు మీద పెగ్గు కొట్టి స్వర్గమంచులోకి పోయి, పెగ్గు మీద పెగ్గు కొట్టి స్వర్గమంచులోకి పోయి, నింగిలో నదేలుతాను, నిందల పాలవుతాను. తాగుబోతునయ్య నేను, తాగి తందనాలాడుతాను. పొద్దుగల్లలివ్వగానే నెత్తి పట్టుకుంటుంది, ఇంట్లోన పిల్లము సన్నాయి సొంపు పెడుతుంది. వాడకట్టు పోరగాళ్ళు గుస్సతోని చూస్తారు, అమ్మలక్కలంతా కలిసి నన్ను ఎక్కిరిస్తారు. ఈ రోజుతో ఆఖరని చెప్పాలనిపిస్తుంది, ఈ రోజుతో ఆఖరని చెప్పాలనిపిస్తుంది. అయ్యో సాయంత్రం అయ్యేసరికి మళ్ళా గుర్తుకొస్తుంది, తాగుబోతునయ్య నేను, తాగి తందనాలాడుతాను. చూడండి, అంటే ఏది రాసినా ఈ పాటలో కూడా చివరికి సమాజంలో తాగుబోతున్నట్టు ఎట్లా మారాలనేటువంటి విషయాన్ని కూడా రాసిన. చూడు దినేష్, నేను ఒక కుల చట్రంలో కుల కోణంలో మీరు ఒకటే అర్థం చేసుకోండి మిత్రులారా, సమస్య ఎక్కడుంటే అక్కడ నా గొంతు ఉంటుంది, ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ నా గొంతు ఉంటుంది. నేను ఈ కులమని ఆ కులమని ఇప్పుడు స్త్రీ కోసం రాసిన, ప్రియాంక రెడ్డిని చంపిర్రు, మానస యాదవ్ని చంపిర్రు, టేకు లక్ష్మక్కని చంపిర్రు, గుజరాత్లో యూపీలో ఎంతోమంది అమ్మాయిలు చంపారు. నేను రాసిన పాట వాళ్ళందరికీ అంకితం. కానీ ఇది ఖచ్చితంగా టేకు లక్ష్మి కోసమే రాసిన, ఇది ఖచ్చితంగా ప్రియాంక రెడ్డి కోసమే రాసిన, ఇది అరే స్త్రీలు భయాలు, మన అమ్మలు పోయి మన తల్లులలో అది ఏ తల్లి అయితే ఏమున్నది, తల్లా కాదా? మానసకు పిల్లలు ఉట్టకపోదురా, ప్రియాంక రెడ్డికి పిల్లలు ఉట్టకపోదురా, టేకు లక్ష్మికి పిల్లలు ఉండేవారుగా. వాళ్ళ లోపట్ల అమ్మని చూసుకోవాలి మనం. మీరు నన్ను పచ్చ కళ్ళద్దాలు పెట్టుకోవడానికి లోకమంతా పచ్చ కనబడ్డాలంటూ మీరు కళ్ళద్దాలు తీసేది. ఫస్ట్ రెంజర్ల రాజేష్ ఒక కులానికి అంకితం. నా ఇంట్లోనే ఒక కులం లేదు. మా అమ్మమ్మ మున్నూరు కాపామి, మా తాత ముద్రాజులు, మా ఏఎస్సీలు. ఇక చూసుకోరు ఏ కులం చూసుకుంటారు నన్ను అన్ని రకాలు. మరి నా ఇల్లే ఒక కులానికి ఫైనలైజేషన్ కాదు. మీరు నన్ను కులం కుట్రలో ఎట్లా చూస్తారు? సూపర్ అన్న. ఈ మూఢనమ్మకాల మీద ఉంటాయి కదా, ఇప్పుడు విలేజ్లు ఉన్నది, మీ విలేజ్ నువ్వు చేసేది మాత్రం వరల్డ్ వైడ్ గా పోతుంది. అవును, అందరు చూస్తారు ఏది చేసినా కానీ. ఇవన్నీ మోటివేషనల్ మాటలు కానీ ఈ పాటలు కానీ అసలు ఎక్కడి నుంచి తీస్తావు నువ్వు? చూడు, చరిత్రని తవ్వితే మొన్న రీసెంట్గా ఒక పాట విన్నా, చాలా గొప్పగా అనిపించింది. మన యశ్పాల్ అన్న రాసిండు, మంగళివాడిని చూడు పాట. ఇది మన జాతర కోసం, మన మేడారం జాతర. రాజ్యాలేలిన రాజులు పోయిరి ఈ మట్టిలోన. ఎంత గొప్ప విషయం చూడు. ఈ నేల మీద రాజ్యాలేలిన రాజులు ఈ భూమిలో కలిసిపోయినరు, కానీ పోరాడిన వీరులు మాత్రం చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదని చెప్పన్నారు. చాలా ఒక్క మాట. చరిత్రను తవ్వుతే అద్భుతమైన చరిత్ర ఉంది మన దేశంకి. ప్రపంచం మన ముందర ఏమిటికి పనిచేయదు, విశ్వానికే నాగరికత నేర్పిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉన్నది. ఒకనాడు గుహలలో మంది బతికేటప్పుడు 3 అంతరాల బంగ్లాలు కట్టుకున్న సింధు నాగరికత, హరప్పా, మొహంజోదరో పట్టణ నాగరికత మన భారతదేశం ఉంది. ఒకనాడు మనుషులు జంతు చర్మాలను తీసుకొని చర్మాలు కట్టుకుంటున్న సందర్భంలో వస్త్రాన్ని తయారు చేసి వస్త్రాన్ని అందించినటువంటి గొప్ప చరిత్ర నా దేశంలో పుట్టింది. ఏసీ అనేటువంటి రిఫ్రిజిరేటర్ లేకుండా ముందే ఎర్ర బగబగ మండుతున్న ఎండలో కూడా చల్లటి నీలకుండను సృష్టించిన కుమారైన నా సైంటిస్ట్. తెలుసుకోరు, ఆ చదువుల కోరు, లోతుకెళ్ళరు. అటువైపు ప్రయాణిస్తే చరిత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు నమ్మకానికి మూఢనమ్మకానికి ఒక చిన్న తేడా చెప్తా చూడు దినేష్. ఒక జ్ఞానం ఉన్నోడు పెండ కనబడితే ఏం చేస్తాడు? ఇది అంటుకుంటే స్మెల్ వస్తుంది, డర్టీ స్మెల్ వస్తుంది కాబట్టి దీన్ని దాటుకొని పోవాలనుకుంటాడు. ఎవడు? జ్ఞానవంతుడు.
ఇక్కడ మూఢనమ్మకం ఉన్నాడు ఏం చేస్తాడు, ఆ పెండను మంచిగా ముద్ద వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దాంట్లో 4 గరగపూసలు పెట్టి ఆడ గొబ్బెమ్మని పెడతాడు. మరి రోజు పెట్టుకోవాలి నేను ఇంట్లో. అరే నువ్వు ఒక షిట్ల ఒక పెండల దైవత్వాన్ని చూస్తున్నావు, సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వాన్ని ఎందుకు చూస్తలేవని అడుగుతున్నాను నేను. పెండ నీకు దైవంగా అనిపిస్తున్నది, కానీ నీ ఇంటి పక్కకు ఉన్నాడు, నీ ఊరు చివరిలో ఉండేటాడు, నీ బట్టలు ఉతికే సాకలైనా, నీకోసం శ్రమ చేసే కాపోడు, ఇలా వెజిటేబుల్ వండుతున్నాయి తీసుకొని వస్తారు, అందరూ హ్యాపీగా తింటున్నారు. దాని వెనకాల ఎంతమంది రైతుల కష్టం ఉందో తెలుసా వాడికన్నా. నేనేమంటున్నా అంటే నమ్మకాలని నేను ఎప్పుడు కూడా విమర్శించాను దినేష్, మూఢనమ్మకాలనే విమర్శిస్తా. కొమటోలకు బాపనులకు ఎలాంటి పైసలు ఖర్చు లేకుండా రోడ్డు మీద దొరికిన పువ్వును తీసుకొని పోయి వాళ్ళు పూజ చేస్తే వాళ్ళ దగ్గరికి అష్టైశ్వర్యాలు ఇస్తున్నటువంటి దేవుడా, 100 మందికి మేకను కోసి బువ్వ పెడుతున్నాం, బాకీలు చేసి నీకు బహుమతులు ఇస్తున్నాం మేము, సబ్బండ వర్గాలమైన పేద ప్రజలం. ఎంతమంది రైతులు నిన్న బొడ్రాయి కింద పెట్టి మొక్కి నిన్ను మొక్కే కదా ఈ రైతులు పొలాలు పంటలు వేస్తున్నారు. మరి ఎందుకు గిట్టుబాటు ధర లేక ఊరేసుకొని చచ్చిపోతున్నప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాత దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు రాష్ట్రం అని ఆ మూఢనమ్మకాన్ని నేను ప్రశ్నిస్తున్నా. మరి అమెరికాలో ఓడు బొడ్రాయి పెట్టి మొక్కడు, ఆడు టన్నులు క్వింటాల ఆలుగడ్డలు పండిస్తున్నాడు. నేను దేవుని మొక్కద్దని అంటలేదు, కానీ మూర్ఖంగా మొక్కద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, పెండ కనబడితే అరే ఇది పెండ రాబోయి దీన్ని నేను దాటుకొని పోవాలంటాడు. కానీ విజ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఆ పెండను తీసుకొని పోయి గోబర్ గ్యాస్ తయారు చేసి సమాజానికి అందిస్తాడు. సూపర్. నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా, జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్నటువంటి తేడా. ఈ విషయం అర్థం చేసుకోరు. నేను ఏ పాట రాసినా చూడు సమాజం యొక్క హితం కోసమే రాస్తా. ఎన్నాళ్ళకు వస్తాడోయ్ మన దేవుడు, ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు, రూపమన్న మాట లేని నిరంకారుడు, ఊరువాడ నిడువడు అవతార పురుషుడు, బాపనోళ్ళు పెట్టిన వ్యాపారమే అతడు, ఆయన మంత్రమేయకుంటే ఈయన బయటకే రాడు. ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు, నేటికైనా తెరవాలి రమూసిన కనులు, పొద్దంతా కాపాడని గుడికి వెళ్తారు, రాత్రైతే ఆ గుడికొకడు కావాలి కాస్తాడు. అది ఏ గుడి అనే కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ఏదైనా కావచ్చు. గుడి అనేది అందరికీ సంబంధించింది. తనను తానే రక్షించుకొని లోక రక్షకుడురా, గీ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతుండ్రురా. స్త్రీని దైవం అంటూ మొక్కే మన దేశములో, గుడులపైన నగ్నంగా బొమ్మలేసిరి, బూతులోన నీతి చూడుమంటూ చెప్తారు, మన సాములు సన్యాసులు దాన్ని ఆచరిస్తారు. ఏడికెలా కనబడుతుంది బూతుల నీతి? బూతులు ఎక్కడ కనబడుతుంది. అందుకే స్వాములు పుట్టుకొస్తారు, సన్యాసులు పుట్టుకొస్తారు, ఆ డేరా బాబా, ఆశారాం బాబా, ఇలాంతా లాస్ట్కత్తా ఆడలతోనే అయిపోయి ఒకడు ఉన్నాడు ఈ మధ్య ఇట్లా అనేటు, దాని పేరే నాకు గుర్తురాదు, వేరే దేశంలో పోయి నేను దేశం కొనుక్కున్నా అని చెప్పాను మొన్న, నిత్యానంద స్వామి, సత్యానంద స్వామి, ఇలాంటి వాళ్ళందరూ పుడుతూ ఉంటారు మనం విజ్ఞానవంతులం కాకపోతే. ఇప్పుడు జనాలకు ఇచ్చే సందేశం ఏంది? ఒకటే మిత్రులారా, భారతదేశం చాలా గొప్ప దేశం. మన దేశం గురించి మనకు తెలవాలా. హిందూ మతంలో బ్రతుకుతున్న మిత్రులందరూ కూడా హిందూ మతంలో మీకున్నటువంటి ప్రాధాన్యత మీరు మీ ధర్మ గ్రంథాల్లో ఎక్కడున్నారో వెతకండి. క్రిస్టియన్లుగా బ్రతుకుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సమాజం అందరికీ కూడా మీరు బైబిల్ పాస్టర్ చెప్పింది నమ్మడం కాకుండా నిజంగా యేసు ప్రభు ఏం చెప్పిండో బైబిల్లో వెతికి చూడండి. ఇక ఇస్లాం గురించి పెద్దగా తప్పుగా మాట్లాడే పద్ధతి ఏం లేదు. ఏంటంటే ఎవడైతే ముస్లింగా పుట్టిండో ప్రతి ఒక్కడు ఖురాన్ని చదివి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పిండో, ఇస్లాం అనేటువంటి మాటకు అర్థమే శాంతి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా సబ్బండ వర్గాలం, సబ్బండ జాతులు మనం ఉన్నప్పటికీ కూడా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా పోలగొట్టుకోవద్దు. మనమందరం కలిసిమెలిసి ఉండాలంటే మన మత గ్రంథాలు ఏంటో మనం చదివి దాంట్లో మనం ఎక్కడనో తెలుసుకొని, ఈ మత గ్రంథాలన్నిటికంటే ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ప్రపంచానికి గొప్పగా వెలిగిపోతున్న భారత రాజ్యాంగం ఉన్నది. భారత రాజ్యాంగాన్ని చదివితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అర్థమవుతాడు. భారత రాజ్యాంగం చదవకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కాడు. ఈ దేశంలో ఈ దేశంలో ఈ కెమెరా ఉట్టలే, ఈ ఫోన్ ఉట్టలే, ఇవేవి మన దేశంలో ఉట్టలే. సైన్సు భారతదేశంలో ఏం తయారుగా వీడ, కానీ మనిషి బ్రతకడానికి జీవం తయారవుతుందిరా మన దేశంలో. కానీ ఆ రైతన్నలు ఇలా ఆత్మహత్యలు చేసుకుని బతుకుతున్నారు. రోడ్డు మీదకి వచ్చి బిచ్చం ఎత్తుకుంటున్నారు, మాకు గిట్టుబాటు ధర కల్పించండి అయ్యా, మేము తీసుకొచ్చి మార్కెట్లలో పెట్టిన పంట మాము కట్టిన వర్షం పడి మొత్తం మూరలకు పోతుందంటే కనీసం రైతు, అరే ఈ దేశంలో రైతు పుట్టినని గర్వంగా చెప్పుకోవాలి. ఈ దేశానికి ఉన్న గొప్ప నాగరికత చరిత్ర, ఈ దేశం బువ్వ పెట్టే దేశం ప్రపంచానికి అని చెప్పాలి. ఎవ్వడికి తెలియదు ఈ విషయం. సెల్ ఫోన్లు పట్టుకొని టిక్టాక్లు చేసుకోండి, దాన్ని కూడా మన సమాజం యొక్క హితానికి ఉపయోగించండి. అరే ఏ రోజన్నా ఒక రైతుని చెమటగారుతున్న రైతుని కనీసం మర్యాదగా అన్నా అని చెప్పి పిలిచేటువంటి చరిత్ర మనకుందా? మార్కెట్లలో కూరగాయలు అమ్ముతున్నారు, మిగతా వీటి దగ్గరకు మనం మాత్రం డిమాండ్ చేయము, ఏం చేయం, సపరేట్గా మూసుకొని ఇది ఫిక్స్డ్ రేట్ అంటే అడపోయి కొనుక్కొని వస్తాం. కానీ ఆ రైతులను మాత్రం గౌరవించేటువంటి ఆలోచన మనకు లేదు. భారతదేశం అంటేనే రైతు,
భారతదేశంలో ఏది పుట్టాలి ఏది ఈ టెక్నాలజీ ఏది ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే వాడు బుక్కెడు బువ్వ తిని బతకాలి. కాబట్టి ఆ బువ్వని వండించిన దేశం మనది. మన దేశం యొక్క చరిత్ర తెలుసుకోండి. ఈ మూఢనమ్మకాలల్లో మతం యొక్క ఆలోచనలకి మనుషులు బయటకు వచ్చి మనం మనుషులం, మనమంతా మనుషులమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. చివరిగా చెప్తున్నా వినండి, ఎవ్వడు చచ్చినా పోవాల్సింది కాటికే. ఆ కాటి కాపరి కొడుకు నేను, నా సర్నేమ్ కూడా తలారే. రాయేష్ అన్న అంటే చాలా అనుమానాలు ఉండే, నాకే ఉండే. చలో రైట్. ఇక నేను మీరని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతా అన్నా కూడా ఇల్లు నన్ను ఏమన్నా అంటారు ఇప్పుడు. అట్లా అనుడేనా మనిషికున్నదేనా. వ్యూవర్స్, నేను ఒకటే చెప్తా చూడండి, నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఎన్ని గుడ్ కామెంట్స్ వచ్చినా నేను బాధపడను. ఎందుకోసం అంటే నేను ఒక ప్రవాహం లాంటిది. నాకు ఈ ప్లేస్లో ఆగిపోవాలనేది ఉండదు. ఉద్యమం అనేది కూడా ఒక మహాప్రవాహం లాంటిది. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. కానీ ఒకటే నా బాధ, భారతదేశం యొక్క గొప్పతనం భారతీయులకు తెలవట్లేదు. అది మనం భారతీయులం అనే మాటను మర్చిపోయి మేము హిందువులం, ముస్లింలం, క్రిస్టియన్లం, సిక్కులం, జైన్లం, బౌద్ధిస్టులం, మళ్ళీ దాని లోపలికి పోయిన తర్వాత నేను కాపుని, షాలోని, శాఖలోని, మంగలోని, కుమ్మరోని, కమ్మరోని, మాలోని, మాదిగోని ఇవన్నీ పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు భారతీయులలాగా ఆలోచిస్తారో ప్రపంచం ముందర నిలబడి నా దేశం గొప్పది పుసుక్కనే ఎవడని అడిగింది అనుకో, భారతదేశంలో ఏం తయారవుతుంది రాని, శాంసంగ్ ఫోన్ తీసుకుంటావు తయారు కాదు, క్యానన్ కెమెరా తీసుకుంటావు తయారు కాదు, బూట్లు తీసుకుంటావు తయారు కాదు. కానీ రేయ్, ఈ ప్రపంచమే బతికే బువ్వను వండిస్తున్న దేశం రాదని గర్వంగా చెప్పుకోగలుగుతావా? అట్లా చెప్పుకున్నా నువ్వు నీ టమాటాలు కొనుక్కోవడానికి పోయి మార్కెట్లో నీ రైతుకు ఒక్కసారన్నా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడతావా? రైతుని సారనే రోజు రావాలరా ఈ దేశంలో, అప్పుడు భారతదేశం గొప్పదవుతుంది. కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి, అయ్యా మేము 4 నెలలు కష్టపడి పంట పండించినాం అయ్యా, మాకు గిట్టుబాటు ధర అయ్యా, నేను అడుక్కోను. అగ్గి పెట్టే నమ్ముకునేటోడు కూడా రేట్ని ఫిక్స్ చేస్తాడు కదరా ఈ దేశంలో. అన్నం పెట్టే రైతు మాత్రం రోడ్డు మీదకి వచ్చి చేయడమన్నా సర్వనాశనం అవుతాం. గుర్తుపెట్టుకొని రైతును మనం గౌరవించకపోతే. ఇదే సందేశం, ఇంతకుమించి పెద్దగా ఇవ్వాల్సి వస్తుంది. నాకు రైతులు అంటే ఎందుకు ఇష్టం అంటే, నేను రైతు బిడ్డలే, మనమందరం రైతు బిడ్డలమే, రైతుల బిడ్డలం, రైతు కూలీల బిడ్డలం. ఏదేమైనా కులం, మతం, వర్గం, వైషమ్యం అనేటువంటి ఆలోచన లేనిది ఏదైనా ఉన్నది అంటే అదొక రైతు మాత్రమే. తనకు తెలియదు తను వండించిన పంట ఏ కులపొడి తింటాడో, తనకు తెలియదు తను వండించినటువంటి పంట ఏ ఊరికి పోతుందో. నిస్వార్థంగా కేవలం ఇంకొకరికి జీవం పోసే గొప్ప వృత్తి చేస్తున్న వ్యక్తే రైతు. నేను ఒక రైతు బిడ్డగా గర్విస్తున్నాను. మంచి మంచి ముచ్చట్లు చెప్పినాయి రాయేష్ అన్న. కానీ భయం అయింది, కొన్ని పాటలు పాడుతూ ఉంటే కొంచెం జల్లం అంటుంది. ఆల్రెడీ మన టీం మెంబర్స్ అన్నారు, రెంజర్ల రాజేష్ దగ్గరికి పోతున్నావు, టైం తీసుకున్నావు, మరి నువ్వు ఒక పులి పంజా దగ్గరికి పోతున్నావు అన్నారు. పులి పంజా కాదు, చూసే విధానంలో ఉంటుంది. నాకంటే దొడ్డు ఉండొచ్చు, అట్లా అంటే నేను సన్న ఉండొచ్చు, కానీ నేను ఏది అడిగినా కానీ దానికి నాకు పర్ఫెక్ట్గా చెప్పిండు. పాటలు అసలు రెంజర్ల రాయేష్ అన్న అంటే ఇప్పుడు వీళ్ళకు వాళ్ళకు ఒక అర్థం వచ్చిందని వస్తుంది, 100% వస్తుంది. అట్లా కాదు మీరు అనుకున్నది అదంతా. ఇక మీరు ఏ విధంగా చూస్తారు, అది అన్నావు కదా, అద్దాలు అవి అంతే. పచ్చ అద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపిస్తాం, తెల్ల అద్దాలు పెట్టుకుంటే తెల్లగా కనిపిస్తాం, అంతే ఉంది. సూపర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్. ఇట్లాగే ఎంతోమంది టాలెంటర్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప టాలెంట్ని కూడా మన తెలంగాణలో చూపించి, నువ్వు తెలంగాణలోనే పరిమితం కాకుండా ఇంకా ఆంధ్ర వరకు పోయి అక్కడ ఉన్నటువంటి పేద కళాకారులందరికీ కూడా పరిచయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ తువ్వలో భాగంగా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక సహోదరుడిగా నేను నీతో నిలబడి ఖచ్చితంగా ఉంటా. లవ్ యూ వ్యూయర్స్. మరొకసారి ఇది చాలా వ్యూస్గా ప్రజల వరకు వెళ్తుంది అనేటువంటి ఆలోచనతో తనకు తెలుసు ఏ టైంలో రాజేష్ అన్న దగ్గరికి పోవాలని. దినేష్ నా మంచి మిత్రుడు, నా మంచి కోరుకునే వ్యక్తి, నాకు ఆ విషయం తెలుసు. ఒక టైం వచ్చినప్పుడే దినేష్ నా దగ్గరికి వస్తాడని చెప్పి తెలుసు. ఆ టైం వచ్చింది, దానికి ఆ క్వశ్చన్ అన్నీ మూట కట్టుకొని వచ్చిండు, వాటన్నిటికీ సమాధానం తీసుకుని అత్తా ఉన్నప్పుడు దగ్గర లేదు నా ఊరు ఎంలాడ, ఆడికెళ్ళి అత్తా ఉన్నప్పుడు మీరు అంటున్న మాటలు, మీరు పెడుతున్న కామెంట్స్ నన్ను ప్రశ్నిస్తున్నాయి. రెంజర్ల రాజేష్ అంటే ఎస్సీ క్యాండిడేటు, ఒక దళితుడు, అవిట్ల మీదనే పాటలు రాస్తాడు. అంబేద్కర్ అంటే వాళ్ళ ఇంట్లో పుట్టిన మనిషే, ఓన్లీ ఆయననే ఇది అని గొప్పగా మాట్లాడతాడని మీరు అన్నారు. వాస్తవానికి రాజ్యాంగంలో రాసినే ఫాలో అవుతుండు అనేది ఆయననే చెప్పిండు. మీరు చదివితే మీరు కూడా ఒక రెంజర్ల రాజేషే 100%. ఉన్నాయి, క్లారిటీ ఇచ్చిండు కదా. ఒక కులాన్ని ఇట్లా విభేదిస్తాడు, దాన్ని ఇట్లా మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పిన మాటలల్లా దీనికి కూడా కులానికి సంబంధించి లేదన్న, వాస్తవం. నేను ఇదే నాకైతే అర్థమైంది. మీరంటే వీడియోలో చూస్తుండొచ్చు, నేను లైవ్లో పక్కకున్నా. తన అమూల్యమైన సమయాన్ని మన తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్కు కేటాయించినందుకు
అంటే మేము పాత దోస్తులమే, కాకపోతే ఏంటంటే మీకు చూసే వాళ్ళకి మేము కొత్త వాళ్ళము. ఇలాంటి రెంజర్ల రాజేష్ అన్నలు చాలా మంది ఉన్నారు, అందరినీ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇట్లా చెప్పలేరు. ఒక తెలంగాణ టాలెంట్ అంటే ఒక తెలంగాణకే పరిమితం కాకుండా మన పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తా అన్నాడు. థ్యాంక్స్ అన్న. సపోర్ట్ అనేది ఇవాళ మనం ఇంతమంది ఒక కుటుంబం లాగా కళాకారులను వెలికితీస్తూ ఉంటే నా కష్టాన్ని చూసి నాకు మీరు పెడుతున్న కామెంట్లు, నేను చేస్తున్న ఇంటర్వ్యూస్కు నాకు ఇచ్చే మీ సజెషన్స్ కానీ ఇంకేదైనా కానీ నాకు చెప్తా ఉన్నారు మీరు. అలాంటి మాట ఇక్కడ అంటే వయసులో పెద్దోడా చిన్నోడా నేను డోంట్ కేర్ అవేం చూడ, మాట విధానం పద్ధతి వ్యక్తిగతం ఎట్లున్నాడు మనిషి ఏంది అనేది చూస్తా. తెలంగాణ టాలెంట్ను బయట రాష్ట్రాలకు పోవాలన్న థాటు నాకు కొత్త థాటు. నేను తలుసుకుంటే నేను చేసి చూపిస్తా. సరేనా? మరి రాజేష్ అన్న వాడిన పాటలు కానీ రాజేష్ అన్న చెప్పిన మెసేజ్ కానీ మీకు ఎట్లా అనిపించినాయి అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే 100% కింద కామెంట్ చేయండి. ఆ డౌట్కు క్లారిటీ రాజేష్ అన్న ఇస్తాడు. సరేనా అన్న? మనము రెంజర్లకు వచ్చినాము. రెంజర్ల వచ్చేసి ఇది నిజామాబాద్ డిస్టిక్ వచ్చినాము, బాల్కొండ మండలు రెంజర్ల విలేజ్కి వచ్చినాము మనము. అంతకుముందు ఇది మోర్తాడ్ మండల్ ఉండే, మోర్తాడ్ కాదు బాల్కొండ ఉండే, ఇప్పుడు ముఫ్కాల్ అయింది. ముఫ్కాల్. ఓకే ఓకే. అయితే చూస్తూ ఉంటాం కదా మార్పులు జరిగినాయి కాబట్టి చిన్న మిస్టేక్ మీరు స్టార్టింగ్లో కూడా చూసిర్రు. సరేనా రాజేష్ అన్న? ఆల్ ద బెస్ట్. త్వరలో అన్న పాట వస్తుంది. ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాల గురించి, ఆడవాళ్ళకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మద్యం మత్తులో యువకులు ఆడవాళ్ళపై దాడి చేస్తున్నారు, ఆడదంటే మన ఇంట్లో తల్లితో సమానమని ఒక మంచి పాట రచయిత, ప్రజా గాయకుడు, మంచి సింగర్, ఫేమ్ సింగర్ చెల్లె లక్ష్మితోని వాడిపించిండు. ఆ పాట మీ అందరి దగ్గరికి వస్తుంది. అందరు పాట విని ఆశీర్వదించుర్రి. సరేనా? ఉందామా అన్న మరి? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ టాలెంట్ దోస్తులందరికీ. కానీ మస్తు హ్యాపీగా అనిపించింది. ఉందా మరి? నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రాజేష్ అన్న కోసం ఒక లైక్ కొట్టండి. వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే యూజ్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. తెలంగాణ టాలెంట్ను కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇంత దూరం వచ్చింది తెలంగాణ టాలెంట్. ఇంకా మొత్తం వరల్డ్ వైడ్గా తెలంగాణ టాలెంట్ అంటే ఏందనేది గొప్పగా వివరించే ప్రయత్నం చేద్దాం. ఉందా మరి? ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.